మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కలిగిన సమస్తాన్ని దీవించి హెచ్చించి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. యేసయ్య పునరుత్థానపు పండుగ తర్వాతి ఇది చివరి ఆదివారము. ఈనాటి ఈ దైవ ధ్యానము కొరకు ఇయ్యబడినటువంటి 2 లేఖన భాగాలు. మరి గత వారము కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోని పై కొన్ని వచనాలను మనం ధ్యానించాము. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయంలోని పై కొన్ని వచనాలను ధ్యానించాము. ఈరోజు 2వ భాగముగా ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 22వ వచనము నుంచి 27వ వచనం వరకు ధ్యానాంశముగా ఇవ్వబడినది. ఇక్కడ యాకోబు క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, విశ్వాసము లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసము, ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, వీటన్నిటిని కూడా ఆయన తెలియజేస్తూ చెప్పినటువంటి మాటలు మనము ఈ యాకోబు పత్రికలో మనము చూస్తాం. అయితే ఈరోజు చదువుకున్నటువంటి యొక్క లేఖనాన్ని మనం గమనించి చూస్తే, ఇక్కడ యాకోబు ఈ 1వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, మరి మనం గమనించాలి. ఎటువంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు, ఏ భక్తి దేవుడికి ఇష్టమైంది, ఎవరెవరు వాళ్లకు వాళ్ళే భక్తి పరులుగా పిలుచుకోబడుతున్నారు. నేను భక్తి పరుణ్ణి, నేను భక్తిమంతురాలను. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మన భక్తి ఎదుటి వాళ్ళు చూడకపోవచ్చు, కానీ హృదయ పరిశీలన చేసే సృష్టికర్త అయినటువంటి దేవుడికి మన హృదయ అంతరంగం అంతా కూడా ఆయనకు తెలుసు. అసలు భక్తి అంటే ఏంటి, దేనిని భక్తి అంటారు? భక్తికి నిర్వచనం చెప్పడం చాలా కష్టం. నేను ఇది చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది నా భక్తి అని ఒకళ్ళు అనుకోవచ్చు. నేను ఇది చేయట్లేదు కాబట్టి ఇది నా భక్తి అని ఇంకొకళ్ళు అనుకోవచ్చు. సో జీవించే జీవితం ఏదైతే ఉందో దానిని బట్టి ఇక్కడ మాట్లాడినప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, గమనించండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, ఇక్కడ ఏమంటున్నాడంటే 2 విషయాలు. ఇక్కడ పవిత్రమైనది, నిష్కళంకమైన భక్తి. మన భక్తి పవిత్రంగా ఉండాలి. రెండవది నిష్కళంకమైనటువంటి భక్తి ఉండాలి. మన మీద ఎటువంటి కళంకము ఉండకూడదు. అటువంటి కళంకము లేనటువంటి భక్తిని మనము జీవించాలి. అందుకనే అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతిని హెచ్చరించి చెప్పినటువంటి మాటలు తిమోతికి రాసినటువంటి 1వ పత్రికలో చూస్తాం. మనం 4వ అధ్యాయము 11వ వచనములో చూస్తాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవ్వనమును బట్టి నిన్నెవనిని తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇవి అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతిని హెచ్చరించి ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా బోధించినటువంటి హితోపదేశం. నీ యవ్వనమును బట్టి నిన్నెవనినీ తృణీకరింపనీయకుము గాని మాట,
ప్రవర్తన, ప్రేమ, విశ్వాసములో, పవిత్రతలో ఎవరికి మాదిరిగా ఉండమంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండు, అవిశ్వాసులకు కాదు. విశ్వాసులకే మాదిరి కావాలి అంట. విశ్వాసులకు మాదిరిగా ఉండు అని ఆయన అక్కడ హెచ్చరిక చేయడము మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇదే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒకటి అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అంటున్నాడు. మన భక్తి మనకు తృప్తినివ్వాలి. మన భక్తి మనకు తృప్తినివ్వకపోతే అది మనకు లాభాన్ని ఇవ్వదు. లాభం అంటే ఇది వ్యాపారముతో కూడినటువంటి లాభము కాదు. మనశ్శాంతి, నెమ్మది, ఆరోగ్యము, సంతోషము ఇవ్వదు. కాబట్టి భక్తి అనేది ఎలాగుండాలండి? సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాలంట. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు. అదే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది క్రియల గురించి మాట్లాడుతున్నాడు. క్రియలు లేనటువంటి భక్తి ఏం చేసుకోను? నీ భక్తిని క్రియారూపంలో నీవు చూపించాలి. క్రియారూపంలో నువ్వు చూపించాలి. భక్తి క్రియలతో కూడినదై ఉండాలి. భక్తి విశ్వాసముతో కూడినది కరెక్టే. విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలు కాలేరు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరు పూజించలేరు, ఆరాధించలేరు, దేవుణ్ణి అడగలేరు. విశ్వాసం ఉంటేనే కదా మనం అడిగేది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసయ్య చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో. అతడు చెయ్యగలడా, చెయ్యలేడా? చెయ్యలేని వాని దగ్గరికి మనం వెళ్ళి అడగం కదా. చెయ్యగలిగిన వాళ్ళ దగ్గరికే వెళతాం మనం. చెయ్యలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళే సహాయాన్ని మనము అర్థించము. కాబట్టి ఏసేమన్నాడంటే అడగండి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలు ఏమంటారు? మీరు ప్రార్థనలో అడిగినవెల్లా పొంది ఉన్నారని నమ్మండి. బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ద ప్రేయర్. అది విశ్వాసము. కనుక ఇక్కడ యాకోబు చెప్తున్నది ఏంటంటే, అసలు పవిత్రమైన భక్తి ఏంటి, నిష్కళంకమైన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను చూచుకోవాలి. సో ఒకటి, దిక్కులేని పిల్లలున్నారు లోకములో, వెదవరాండ్రున్నారు, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించండి, వారిని చేర్చుకోండి, వారికి సహాయం చేయండి. ఇది లేకుండా మరి మీ భక్తిని మీరు కనపరచలేరు అని అనుకున్నాను. ఇవే కావాలి. ఇవి లేనటువంటి భక్తి ప్రభునందు ప్రియులారా వ్యర్థమని కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మరి ఇందులోనే రెండవ భాగంగా మనము గమనించి చూస్తే, ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదవబడిన మరి యొక్క వచనాన్ని మనం కనుక గమనించి చూస్తే అక్కడ ఏమంటున్నాడు? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇది 2 భాగాలు. దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడం ఒక ఎత్తు అయితే, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. మనం మంచి తెల్లటి బట్టలు వేసుకొని వీధుల్లో వెళుతుంటాం. మనం అనుకుంటాం మన బట్టలు చాలా తెల్లగా ఉన్నాయి, నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఎలాగ వెళ్ళానో అలాగే
నా బట్టలు కూడా ఉంటాయి అని అనుకుంటాం. కానీ మనము నడిచి వెళ్ళేటువంటి మార్గములో దుమ్ము ధూళి ఇవన్నీ చెలరేగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దుమ్ము చెలరేగుతుందో మనకు తెలియకుండానే ఆ దుమ్ము మన బట్టల మీద పడుతుంది, మన ఒంటి మీద పడుతుంది. పడినప్పుడు ఆ గుడ్డల్లో కొంత మార్పు అనేది కనబడుతుంది. మనం ఇంటికి వచ్చి ముఖం కడుక్కున్న తర్వాత మళ్ళీ మన ముఖము తేటగా కనబడుతుంది. సో మనకు తెలియకుండానే దుమ్ము ధూళి మన మీద పడుతుంది. అలాగే పాపము విషయంలో కూడా మనకు తెలియకుండానే ఒకవేళ మనము పాపము చేస్తామేమో, అది చూపులతో కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నోటితో కావచ్చు. దీన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం. ఇహలోక మాలిన్యం మనం అంటకుండానే మనం ఉంటే మనకు తెలియకుండానే ఎవరో ఒకరు మనకు ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటిస్తారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాన్ని చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దేని విసర్జించాలండి? దురాశలను విసర్జించి సుఖప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ కొరకు, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూడాలి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలి అని వాక్యము మనకు బోధిస్తుంది. ఇహలోక మాలిన్యము అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇవన్నీ జరగాలి. ఎప్పుడైతే ఈ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల ప్రకారము అవి మన జీవితంలో జరుగుతాయో అప్పుడు ఇహలోక మాలిన్యము మనకు అంటుకోదు అని ప్రభునందు ప్రియులారా మనము ఈ వాక్యమును బట్టి మనము గమనించాలి. అలాగే మనము చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి, మలినం అనేది మనకు అంటుద్ది. మనం అంటించుకుంటే అంటుద్ది, మనం అంటించుకోకపోయినా మలినము మనకు అంటుద్ది. కాబట్టి మరి ఇక్కడ ఈ యాకోబు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనములో పేతురు భక్తుడు చెప్తున్నది, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత. సో ఇహలోక మాలిన్యము మన అంటకుండా మనం తప్పించుకోవడం ఎప్పుడంటే యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైన యేసుక్రీస్తు విషయంలో అనుభవ జ్ఞానాన్ని. ఏంటి అనుభవము? ఆ జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సామెతల గ్రంథములో చూస్తాం మనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
దీర్ఘాయుష్కు మూలము చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర ఆ 31 అధ్యాయాలు 16, 17 వచనాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనములో యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, సో అనుభవ జ్ఞానం వచ్చినప్పుడు మనము ఇహలోక మాలిన్యానికి మనము దూరంగా ఉంటాము. ఇహలోక మాలిన్యానికి మనము దూరంగా ఉంటాము. ఎప్పుడైతే ఇహలోక మాలిన్యానికి మనం దూరంగా ఉండి తప్పించుకుంటామో, ఒకవేళ మరలా మనము వాడిలో చిక్కుబడిపోతే ఆ ఇహలోక మాలిన్యము మళ్ళా మనల్ని మలినము చేస్తుంది. సో తెల్ల బట్టలు మురికి అయినప్పుడంతా కూడా ఉతుకుతాము. మురికి అయినప్పుడంతా కూడా మనము ఉతుకుతాము. సర్ఫ్ వేస్తాము, ఏవేవో వాడతాము, బ్లూ పెడతాము, టినోపాల్ వేస్తాము, బ్లీచింగ్ పౌడర్ వేస్తాము, ఇవన్నీ చేస్తాము. కొంతకాలానికి ఈ తెల్లనేది ఇది దాని యొక్క పవర్ కోల్పోతుంది. అంటే దుమ్ము పడి పడి నీళ్ళల్లో తడిసి అది ఈ బ్రైట్నెస్ అనేది పోతుంది. మెల్లగా ఇదేమవుతుందంటే బ్రౌనిష్లోనికి మారుతుంది. నా దగ్గర ఎప్పుడో నేను సర్వీస్లో ప్రారంభమైనప్పుడు కుట్టించుకున్న అంగీ నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. వాటిలో 4 అంగీలు బ్రైట్నెస్ని కోల్పోయాయి. వాటిని నేను వేసుకుంటే ఏదో పాతగిలినటువంటిగా ఉంటాయి. వాటిని వేసుకోవడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే దైవజనులు పరిశుద్ధంగా కనపడాలి, పవిత్రంగా కనపడాలి. వస్త్రములోనే కాదు, హృదయములో మనస్సులో కూడా. కేవలము వస్త్రాలు తెల్లగా కనబడితే కాదు, దగదగ మెరిస్తేనే కాదు, ముఖములు కూడా ప్రకాశించాలి. దానియేలు 1వ అధ్యాయములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ బబులోను సంస్థానాధిపతుడు నెబుకద్నెజర్ వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళినప్పుడు కొంతమంది హెబ్రీ యువకులను ప్రత్యేకపరిచి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ ఫుడ్ని ఏర్పాటు చేసిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళని పరీక్షించినప్పుడు ఎవరి ముఖాలు ప్రకాశంగా ఉంటాయో వాళ్ళని రాజు ఎన్నుకున్నాడు తన సంస్థానములలో. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు విన్నవించుకున్నారు, మాకు సాధారణమైనటువంటి భోజనము పెట్టండి చాలు, రాజు తినేటువంటి ఆహారము మాకు అక్కరలేదు. మీ కాల పరిమితి ఏది ఉందో దాని తరువాత వాళ్ళ ముఖాలు మా ముఖాలు చూడండి, ఎవరి ముఖాలు తేటగా ఉంటే వారిని మీరు రాజు సముఖములో ప్రవేశపెట్టండి. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు వారి కొరకు నిర్ణయించినటువంటి ఆహారాన్ని వారు పుచ్చుకోకుండా సాధారణమైనటువంటి ఆహారాన్నే వాళ్ళు భుజించారు. వెజిటేరియన్ ఫుడ్డే తిన్నారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినలా. వాళ్ళు ఎక్స్ట్రా కేర్ వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు దేవుడైన యెహోవా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం కలిగి ఉన్నారు. మా ప్రార్థన, మా భక్తి మా ముఖాలకు తేజస్సునిస్తుంది, వెలిగిస్తుంది. ప్రార్థన లేకపోతే, భక్తి లేకపోతే ముఖము వికారంగా కనబడుతుంది. మన ఫేస్లో చావు కళ కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా గమనించాలి. కనుక యేసుక్రీస్తు వలన అనుభవ జ్ఞానం వాళ్ళు సంపాదించారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ ఆహారం మీద గమనం పెట్టలా, ప్రార్థన మీద గమనం పెట్టారు. తర్వాత చూసినప్పుడు రాజు పెట్టినటువంటి భోజనాన్ని తిన్నటువంటి వారందరికంటే వీరి ముగ్గురి యొక్క ముఖాలు సౌందర్యముగాను కళగాను కనబడ్డాయి. అందము, కళ అనేది మనం తినే ఆహారం మీద ఆధారపడి లేదు,
వేసుకునే వస్త్రాల మీద ఆధారపడలేదు. మన మనస్సు నిలకడగా ఉంటే, మన హృదయం నిలకడగా ఉంటే మన ముఖము ప్రకాశిస్తుంది. మన ముఖము ప్రకాశిస్తుంది. ఇది మనం గమనించాలి. సో ఈ తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడితే, ఒకవేళ ఈ విషయంలో, ఈ పరిశుద్ధతలో, పవిత్రతలో మనము బలహీనులమై పడిపోతే, ఎందుకంటే బురద అనేది పడుతూనే ఉంటుంది, ధూళి అనేది పడుతూనే ఉంటుంది, దుమ్ము అనేది పడుతూనే ఉంటుంది. మళ్ళీ మనం పడిపోతాం. మనం పడిపోకుండా కాపాడుకోవాలంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి, తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాటిలో చిక్కుపడితే ఎలాగుంటుంది? తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడలా, మాలిన్యము మనల్ని జయిస్తే, ఎన్నిసార్లు కడుక్కోవాలి ముఖం సోపేసి, కడిగి 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 విసుగొచ్చేసింది. ఉంటే ఉందిలే, ఎవరు చూశారు, నేనేంటో నాకు తెలీదా, నేనేంటో వాళ్లకు తెలియదా? ఈ కాంప్రమైజ్ స్టేజ్కి వస్తాం మనం. ఎందుకంటే కొంత సమయం తర్వాత సహనం పోతుంది కదా. సహనం కూడా ఏంటంటే ఇదొక్కటే కాదు కదా, మనకి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, చాలా ఒత్తిళ్ళు, చాలా పనులు ఉంటాయి. ఈ ఒత్తిళ్ళ మూలంగా, ఈ పనుల మూలంగా మనం ఏం చేస్తామంటే ఏదైతే అదే జరిగిందిలే. ఈ కాంప్రమైజ్ స్టేజ్లో దేవుడికి తెలీదా? ఆయన కరుణ సంపన్నుడు కదా. మనం ఏంటి, ఆయనకి తెలీదా? ఆయనే తప్పిస్తాడులే అని మనం అనుకుంటాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనం ఉండం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనము ఉండం. అగ్నిగుండంలో పడేస్తాయి. ఇదిగో రాజా, ఇందుని గూర్చి నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడయ్యా. ఎందుకంటే వాళ్ళ ముఖాలు తేటగా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు విశ్వాసంలో ఉన్నారు కాబట్టి, భక్తిలో ఉన్నారు కాబట్టి, దైవధ్యానంలో ఉన్నారు కాబట్టి ఈ అగ్ని కూడా వాళ్ళని తాకల. కానీ ఇహలోక మాలిన్యము తాకుతుంది, వాళ్ళకి అగ్ని కూడా తాకలేదంట. సమర్థుడు. దేవుడు మమ్మల్ని తప్పించకపోతే తప్పించకపోయాడు, పర్వాలా, గాడ్ నోస్. మేము మటుకు నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకు సాష్టాంగపడ. దట్ ఈస్ ద డిక్లరేషన్. వాళ్ళకి ఇహలోక మాలిన్యం అంటలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ మీకు గనక అట్టి మాలిన్యం గనక అంటితే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించుకోండి అని ప్రభునందు ప్రియులారా. చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడలా వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ప్రకటన గ్రంథములో అన్నాడు ఒక సంఘమును గురించి, నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో దాన్ని జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి స్థితిని మళ్ళీ చెయ్యి. పడిపోయావు, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాలు అన్నిసార్లు రావండి, కొన్నిసార్లే వస్తాయి. అవకాశాలు ప్రతిసారి రావు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. నోవాహు పిలిచినంతకాలం ఎవరు రాలా. నోవాహు పిచ్చపట్టింది, ఇంత వర్షం ఎప్పుడు రావాలి, ఈ పడవ ఎప్పుడు నీళ్ళ మీద తేలాలి అని అనుకున్నారు వాళ్ళు. జలప్రళయం వచ్చిందా లేదా? వచ్చింది. దేవుడికి అసాధ్యమైనది మాట్లాడింది దేవుడు కాబట్టి, మనుషులు కాదు. ఆ రోజు ప్రవక్తలు లేరు. నోవాహు దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపలా. దేవుడు స్వయంగా తన స్వరాన్ని వినిపించాడు, చేశాడు. చాలా కష్టపడ్డాడు నోవాహు, అతని కుటుంబీకులందరూ కూడా కష్టపడ్డారు. సో వాళ్ళు నూతన ప్రపంచంలోనికి వచ్చారు. క్రొత్త భూమిని చూచారు, క్రొత్త ఆకాశాన్ని చూచారు, క్రొత్త సృష్టిని మళ్ళీ ఏ విధంగా మొదటిలో ఉన్నట్లుగా ఆకాశము నుండి వర్షము పడి నేలను తడిపి మొలకెత్తట్లుగా చేసిందో మొదటి సృష్టిలో,
నోవాహు జలప్రళయం తర్వాత కూడా అదే మళ్ళీ మొలకెత్తింది. కనుక ప్రభునందు ప్రియులారా, మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉంటుందంట. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించిన నేను యేసయ్య చెప్పాడు. 43, 44, 40 అధ్యాయాలు 40 వచనాలు చదివితే ఎందుకు యేసయ్య ఈ మాట అన్నాడో అక్కడ కనబడుతుంది. ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనను మనం గమనించి చూస్తే, ఆయన నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన యేసయ్య చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కోసమై నీరులోని చోట్లు తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత అంటే ఒక మనిషిలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి జాగ్రత్తగా ఉండకపోతే, జాగ్రత్తగా ఉంటాడండి, ఈ అపవిత్రాత్మ ఎక్కడికి వెళ్ళాలో తెలియక దానికి చోటు దొరకదు. మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ వెనక్కి వస్తుంది, అదే వ్యక్తి దగ్గరికి వస్తుంది. అది మళ్ళీ మన దగ్గరకు రాకుండా మనము మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే అక్కడ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మరి పేతురు భక్తుడు చెప్పింది. ఇక్కడ యాకోబు పత్రికలోని ఈ మొదటి అధ్యాయంలోని 27వ వచనములో మనం అదే గమనిస్తున్నాం. ఎందుకంటే పైన చెప్పాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకొనిన పక్షమున వాని భక్తి వ్యర్థమే. భక్తిపరుడు వీటిని గురించి అనుకోకూడదు, మాట్లాడకూడదు. ఏంటవి? నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఎవరి నోటికి వాళ్ళు కళ్ళెము పెట్టుకోవాలంటండి. అందుకని అన్నాడు పైన. మనం నిన్న చదువుకున్నటువంటి పోయిన వారం చదువుకున్న సంగతి ఏంటి? ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తొందరపడి మాట్లాడకుండా నిదానంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలో అపార్థము వచ్చేస్తుంది. అందుకనే సొలొమోను మహారాజు చెప్పాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో, మీరు దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు అనాలోచితముగా మాట్లాడడానికి మీ నోటిని త్వరపడనీయకుడి. ఎందుకంటే మీరు భూమి మీద ఉన్నారు, దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మనం భూమి మీద ఉన్నాము, ఆయన పాదాల కింద మనం ఉన్నాము. కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇదే యాకోబు పత్రికలు అంటాడు, ఎట్లా ఉండాలంటాడు? ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉండాలి, సారము కలిగి ఉండాలంట మన మాటలు. ఉప్పు సారాన్ని గ్రహించాలి. మన మాటలు ఏ విధంగా ఉండాలండి? ఉప్పు కలిగినట్లుగా సారంగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. కాబట్టి చెప్తున్నాడు, వినుటకు వేగిరపడువాడుగాను, మాటలాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. నరుని కోపం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎందుకంటే మనము భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. సాత్వికులు ధన్యులు, వారు
భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉండాలి. సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరించాలి. అదే ఇక్కడ మరి యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నోటికి కళ్ళెమ్మ పెట్టుకోకుండా అనుకోకూడదు. ఏమని? మోసపు మాటలు కలిగి ఉండకూడదు, భక్తి కలవాడనని అనుకోకూడదు. చూడండి 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం 6వ వచనం చదువుకుందాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు కోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమునుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వారి శరీరమంతయు త్రిప్పుదుము కదా. 6వ వచనాన్ని చదువుకుందాం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మనిషి యొక్క దేహం అంతట్లో నాలుక యొక్క విలువను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాలుక అగ్ని అంట. నాలుక దేంతో సమానం అండి? అగ్నితో సమానం. ఇద్దరి మధ్యన గొడవ రేపడానికి మాటలు చాలు. ఇది నాలుకే. మనం మాట్లాడేటువంటి మాటలు. అందుకని అన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. లిమిట్ యువర్ వర్డ్స్. తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి అంట. అది జ్ఞానం అంట. ఇఫ్ యు వాంట్ టు లెర్న్ సంథింగ్, ఏదైనా నేర్చుకోవాలి అంటే, మంచిది నేర్చుకోవాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ మాట్లాడితే ఆ మాటలు అపార్థాలకి దారితీస్తుంది. రెండవది శత్రుత్వానికి దారితీస్తుంది, కోపావేశాలకు దారితీస్తుంది, చిలికి గాలివాన అవుతుంది. ఒక మాటలోనే అర్థాలు మారిపోతాయండి. ఒక మాటలోనే అర్థాలు మారిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజున మనము ఈ విషయాలను పత్రిక వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకు ఇంతగా యాకోబు పత్రికకారుడు విశ్వాసమును గురించి, క్రియలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకంటే వినడం ఒకటే మూలం కాదండి, ముఖ్యం కాదు. విని దాని ప్రకారము చేయాలి. ఏదైతే ఉపదేశించబడుతుందో దాని ప్రకారం చేయాలి. ఉపదేశ సారము కూడా ఉందండి. ఏంటి ఈ యొక్క ఉపదేశ సారమును మనం గమనించి చూసినట్లయితే ఏమని చెప్పారు? ఉపదేశ సారం ఏంటో దానిని కూడా మనం గమనించాలి. దేవుని యొక్క బోధనలో, దేవుని యొక్క ఉపదేశము మనకు బోధింపబడినప్పుడు ఆ ఉపదేశ సారంగా మనము జీవించాలి అని ప్రభునందు ప్రియులారా వాక్యము మనకు తెలియజేస్తుంది. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. సో ఉపదేశ సారం ఏంటి? ఉపదేశం ఎందుకు వస్తుంది? మళ్ళీ చదవండి. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఉపదేశ సారము. ఈ ఉపదేశంలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించాలి. మనము ఒక ఆహార పదార్థము తయారు చేసినప్పుడు దానికి తగినంత ఉప్పు వేయకపోతే
అది రుచిగా ఉండదు, అదంతా కూడా వేస్ట్ అయిపోద్ది. ఉపదేశ సారము కూడా గ్రహించాలి. ఏంటి ఈ ఉపదేశములో ఉన్న సారాంశము ఏంటి? అదే ఇక్కడ యాకోబు పత్రికలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఉపదేశ సారము చాలా గొప్పదండి. అందుకని వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండాలి. ఇది ఉపదేశ సారం. వాక్య ప్రకారం మనము ప్రవర్తించేటువంటి వారుగా మనము ఉండాలి. వాక్యాన్ని త్రోసివేసేవారుగా కాదు, వాక్యాన్ని మనము తృణీకరించేవారుగా కాదు, వాక్యాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి అని ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఈ వాక్యానుసారమైనటువంటి దైవభక్తి మనకు ఏమి ఇస్తుందో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి వారము కూడా ఉన్నాం ప్రభునందు ప్రియులారా. ఇదే యొక్క పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలకు కూడా అక్కడ చెప్తాడు ఆయన క్రియలను గురించి విశ్వాసమును గురించి ఆయన మాట్లాడతాడు. సో కాబట్టి రెండు కూడా చాలా అవసరం. ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంది, దేవుడు నా పట్ల మంచి చేస్తాడు అని అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. నీవు మారకపోతే ఎట్లా? నీవు మారకుండా దేవుడు మంచి చెయ్యాలి అని కోరుకుంటే ఎట్లా? హృదయం అనడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములు. నీ తలుపు తీయకుండా లోపలికి రమ్మంటే ఎలాగొస్తాడు? ఇదిగో తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. అక్కడ రెండు ఉన్నాయి, క్రియ విశ్వాసం రెండు ఉన్నాయి. ఆ ప్రకటన గ్రంథంలోని మాట 3వ అధ్యాయములో ఇదిగో తలుపునొద్ద నిలుచుండి నేను తడుతూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని. దేవుని స్వరమేదో మానవ స్వరమేదో గమనించాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని స్వరానికంటే సాతాను స్వరానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కాబట్టి వాళ్ళు మలినమైపోయారు. దేవుని స్వరం ఏమని చెప్పిందంటే మీరు ఇది చెయ్యొద్దని చెప్పింది. సాతాను ఏమని చెప్పిందంటే మీరు చచ్చిపోరు, మీరు దేవదూతలుగా ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. కరెక్టే, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి వాళ్ళు దిగంబరులమని తెలుసుకొని సిగ్గుపడ్డారు. ఎందుకు దేవుడు వారి కళ్ళను మూశాడు అంటే వాళ్ళు గుడ్డివారుగా ఉన్నారా? నో, దే వర్ నాట్. వాళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు కళ్ళు తెరవబడక పూర్వం వరకు వాళ్ళు దేవునికి మహిమను చూశారు. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయో వాళ్ళు దేవుని మహిమను చూడలేకపోయారు. రియల్ బ్లైండ్నెస్ వాళ్ళకి అప్పుడు వచ్చింది. ఆధ్యాత్మిక అంధత్వము వాళ్ళకి ఆ పండు తిన్న తర్వాత వచ్చింది. ఆ పండు తినక మునుపు వాళ్ళకి ఆధ్యాత్మిక అంధత్వము వాళ్ళకి రాలేదు ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఇహలోక మాన్యాన్ని వాళ్ళు అంటించుకున్నారు కాబట్టి. సో దేవుడు ప్రయోజనం లేదు, వీళ్ళని ఇక్కడ ఉంచకూడదు, డేంజర్ అనుకున్నాడు దేవుడు. ఒకవేళ వీళ్ళు జీవవృక్షపు ఫలాలను తింటే వాళ్ళు చిరంజీవులుగా ఉండిపోతారు, ఇక వాళ్ళకి చావు వాళ్ళ దగ్గరికి రాదు అని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే వాళ్ళు మరణం అవ్వాలి కాబట్టి వాళ్ళు జీవవృక్ష ఫలాలను కోసుకొని తినకుండా దేవుడు వారిని బయటికి పంపించి వేశాడు. జీవవృక్ష ఫలము చెట్టు అక్కడి నుంచి దేవుడు తీసేయలా, దాన్ని అక్కడే పెట్టాడు. తన చేతులతో సృష్టించిన ఆదాము అవ్వాలన్న దేవుడు బయటికి గెంటి వేశాడు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నటువంటి మాట అక్కడే ఉన్నది కాబట్టి. పేతురు రాసిన 2వ పత్రిక 20వ అధ్యాయం. కనుక ప్రభునందు ప్రియులారి యొక్క కడవరి దినాల్లో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మార్పులు మనం గమనిస్తుంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు లోనవుతున్నారో మనం గమనించాలి. ఎందుకు భయము మనల్ని ఆవరించి ఉంది? ఎందుకు మనము భయానికి భయపడుతున్నాము? దేనికి భయపడుతున్నామండి? భయానికి మనం భయపడుతున్నాము.
నమ్మకానికి నమ్మకంగా మనం ఉండట్లేదు, విశ్వాసానికి విశ్వాసులుగా మనం ఉండట్లేదు. కానీ మనం దేన్నైతే భయపెట్టిస్తుందో, ఏదైతే మనల్ని భయపెట్టిస్తుందో ఆ భయానికి మనము దాసులమవుతున్నాం. అది కాకుండా ఉండండి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది. కనుక ఈ మనిషి హృదయం దగ్గర దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ చాలా దీన మనసుతో ఆయన తలుపు తడుతూ ఉన్నాడంట మన హృదయంలోనికి ఆయన ప్రవేశించడానికి. మన హృదయం గురించే మనం మాట్లాడుకోవాలి, ఎదుటి వ్యక్తి హృదయం గురించి కాదు. మన హృదయం గురించే మనం మాట్లాడుకోవాలి. నా హృదయము మోసకరమైనది, అది బహుఘోర వ్యాధి గలది. దానికి మందు ఏంటి? విరుగుడు ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకొనుటయే అసలు భక్తికి సూత్రం. భక్తి వాళ్ళు భక్తి పరులుగా, భక్తి ఉన్నట్లుగా నటించకూడదు. భక్తి ఉన్నట్లుగా కూడా మనము నటించకూడదు. కొంతమంది తాగి అప్పుడప్పుడు కొంతమంది ప్రత్యక్షమవుతుంటారు. వాళ్ళు మాకు వాక్యం ఎత్తి వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే తాగినప్పుడు గుర్తుకొస్తుంది కొంతమందికి వాక్యం. అప్పుడు మేము వాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నమాట. వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవాలి. నాకు మన అన్నలు తమ్ముళ్ళు కొంతమంది నాకు తారసపడుతుంటారు. చాలా క్లోజ్గానే మాట్లాడుతూ ఉంటాను నేను. చెప్తారు, పాస్టర్ గారు నిన్న వాక్యం విన్నామండి, మీరు బాగా చెప్పారు, ఇది చాలా బాగుందండి, ఇట్లా జీవిస్తే అందరూ లోకం బాగుంటుంది. అది వాళ్ళకు వర్తించదు, వాళ్ళకి అప్లై చేసుకోరు వాళ్ళు. కనుక ప్రభునందు ప్రియులారా, ఏది భక్తి? తాగినోళ్ళు గొప్పగా వాక్యం చెప్పడం భక్తే, లేకపోతే తాగినోళ్ళు గొప్పగా ప్రార్థన చేయడము భక్త్యా? ప్రార్థనే. కానీ ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? మత్తులో వచ్చింది అది. ఎందుకంటే మత్తులో అందరూ, తాగిన వాళ్ళందరూ కూడా అబద్ధం చెప్పరంట, సత్యాలు చెప్తారంట. ఆ మత్తు పోయిన తర్వాత వాళ్ళు ఏం ప్రార్థన చేశారో మళ్ళీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అది తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. ఆ మత్తులో మనం పడిపోకుండా మనం ఉండాలి. ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తించకపోవచ్చు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఆయన గుర్తిస్తున్నాడు. మనము ఎట్టి స్థితిలో ఉండి మనం మాట్లాడుతున్నాము, మనము ఏది మాట్లాడుతున్నాము. ఇహలోక మాలిన్యాన్ని మనం అంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. అదే తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో పౌలు చెప్పినటువంటి మాటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వన బిడ్డలు. త్వరపడి ఎవని మీదనైనాను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివారై ఉండకుడి, నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూసుకో. పవిత్రుడుగా ఉండేట్లుగా చూసుకో. పరుల యొక్క పాపములో నువ్వెందుకు పాలు పంచుకుంటావు? వాళ్ళ పాపంలో ఎందుకు షేర్ చేసుకుంటావు? చేసుకోవద్దు. నీలో పవిత్రత ఉంది, ఆ పవిత్రతను నువ్వు కాపాడుకో. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో యోహాను దర్శనాన్ని చూశాడు. పై వచనం కూడా చదవండి, 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా
అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిరి, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే ఇహలోక మాలిన్యము అంటుకోకుండా వాళ్ళని తమను తాము కాపాడుకున్నారు. ఆ కాపాడుకునేటువంటి ప్రక్రియలో వాళ్ళ శరీరము గాయపరచబడింది, రక్తము చిందించబడింది, చనిపోవాల్సి వచ్చింది. అయినా కూడా మాలిన్యము వాళ్ళకు అంటకుండా వాళ్ళు దూరంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ప్రభునందు ప్రియులారా అంటే త్యాగము. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సి వస్తే ప్రాణము పోయినా సరే మనము సిద్ధంగా ఉండాలి. అదే అక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథము ఈ 7వ అధ్యాయము 13-14 వచనములో. తెల్లని వస్త్రాలు ఊరికనే రావు. తెల్ల రంగుకున్నటువంటి విశిష్టత మనం దాన్ని తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఒక సన్నివేశంలో ఒక సమాజం వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటే స్త్రీలు కొంతమంది వెళ్ళి వాళ్ళని అడ్డగించారు. మీరు ఈ దేశంలో ఉండి తెల్లని గుడ్లు ఎట్లా వేసుకుంటారు, వీళ్ళు తెల్లని బట్టలు ధరించడానికి వీల్లేదు, వేరే రంగు చీరలు కట్టాలి మీరు అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. సో వేసుకునే బట్టల మీద కూడా ఆంక్షలు విధింపబడుతున్నాయి. మనం వేసుకునే బట్టలే ఏ రంగు అవి మనము ఏ మతానికి చెందిన వారమో ఏ కులానికి చెందిన వారమో సాక్ష్యం ఇస్తున్నాయి. గమనించాలి. బట్టల్లో ఏముంది? హృదయము బాగా లేనప్పుడు, హృదయం బాగా ఉన్నప్పుడు ఏ రంగు వస్త్రాలైతే ఏముంది? ఏదో కేటగరైజేషన్ చేశారు. స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్ది ఒక్కొక్క రకమైనటువంటి యూనిఫామ్. ఎందుకంటే ఈ స్కూల్ పిల్లలు ఆ స్కూల్ పిల్లలతో కలిసిపోకూడదు అని. అంతేగాని వాటిని బట్టి వర్ణ విభేదాలు, వర్గ విభేదాలు అనేవి వచ్చేసినాయి లోకంలోనికి. వీళ్ళు ఈ రంగు బట్టలు వేసుకుంటున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే. గమనించాలి ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇక్కడ వాళ్ళు తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధతకు సూచన. వాళ్ళు పవిత్రులయ్యారు. వాళ్ళు అది కనపడాలంటే దానికి సూచన ఏంటంటే తెలుపు, అంటే నిర్మలమైన మనస్సు, నిర్మలత్వానికి సూచన, పవిత్రతకు సూచన, పరిశుద్ధతకు సూచన. అందుకని వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కునే వాళ్ళు తెలుపు చేసుకుని వచ్చారు. వాళ్ళు మహాశ్రమలు, ఘోరమైనటువంటి శ్రమలు అనుభవించారు. అదే భక్తి. శ్రమలు జయించడమే నిజమైన భక్తి, నిష్కళంకమైనటువంటి భక్తి, మాలిన్యము లేనటువంటి భక్తి. ఇది చాలా కష్టముతో కూడినటువంటిది. అయినా దాన్ని మనము పొందుకోవాలి, దాన్ని మనము సంపాదించుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో సంపాదించుకున్నారు. సింహాల గుహలో పడవేయబడినటువంటి దానియేలు దాన్ని సంపాదించుకున్నాడు. చెరలో వేయబడినటువంటి యోసేపు దాన్ని సంపాదించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, శిష్యులు హతసాక్షులయ్యారు, మిషనరీలు హతసాక్షులయ్యారు. మనల్ని హతసాక్షులు అవ్వమని కోరడం లేదు, కానీ ఆ భక్తి జీవితాన్ని జీవించమని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఇది మహా గొప్ప పిలుపు. ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించి దేవుని కృప పొందినట్లుగా దైవ సహాయం మనకందరికీ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.